ది ఆథెంటిక్ పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ద ఒరిజినల్ పప్పుచారు అనమాట. ఇలానే చేసుకోవాలి. దీనికోసం మనం కందిపప్పుని నీట్గా వాష్ చేసుకొని ఒక గంట సేపు నాననివ్వాలి. నానిన తర్వాత 1:2 రేషియోలో వాటర్ పోసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. దీని ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టుకొని పప్పుచారులకు కావాల్సిన ములక్కాయ, టొమాటో, కరివేపాకు, ఉల్లిపాయ ఇవన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇదే టైంలో చింతపండుని కూడా నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని పోపు గింజలు వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం మళ్ళీ కారం ఏమి యాడ్ చేయము. సో ఎంత కారం కావాలో అన్ని పచ్చిమిరపకాయలు ఇప్పుడే యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇది వేగుతుంటే దీంట్లోనే కొంచెం పసుపు వేసుకొని ములక్కాయలు, టమాటోలు కట్ చేసుకునే ఉన్నాయి కదా అవన్నీ యాడ్ చేసుకొని మగ్గనియాలి. కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనిస్తే బెటర్. ఈ టైంలో మనం ఉడికిన కందిపప్పును తీసుకొని దాన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఉన్న ములక్కాయలు పోపు ఉంది కదా దాన్ని మంచి కలుపుకొని అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఈలోపు మనం చింతపండు రసాన్ని తీసి దాన్ని కూడా ఈ స్టవ్ పైన ఉన్న గిన్నెలో యాడ్ చేసుకోవాలి. ఈ ములక్కాడలు ఆ చింతపండు రసంలో బాగా ఉడకాలన్నమాట. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది, బాగా ఉడుకుతాయి. తర్వాత ఇది బాగా మరుగుతుంటే ఉడకబెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత సిమ్లో పెట్టి బాగా మరగాలన్నమాట. బాగా మరిగిన పప్పుచారులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే పప్పుచారు రెడీ. దీంట్లో ఎక్స్ట్రా ఆ పొడి ఈ పొడి సాంబార్ పొడి ఏం యాడ్ చేసుకోమన్నమాట. జస్ట్ కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడం అంతే. ఇదే ఒరిజినల్ పప్పుచారు రెసిపీ. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది.